ఎలా ప్రార్థన చేయాలి? అంతా దేవుని మీదే ఆధారపడినట్లు ప్రార్థన చేయాలి. దేవుడే దిక్కు అనే విషయాన్ని మనం దేవునికి హృదయపూర్వకంగా తెలియజేయాలి. ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. మన హృదయంలో ఏముందో, సగం ఉందో, నిండా ఉందో ఎవరికి బాగా తెలుసు? ఆయన మీద నిజంగా నువ్వు ఆధారపడే వ్యక్తివైతే ఆయన నిన్ను విడిచిపెట్టడు, దాటి వెళ్ళడని నేను నమ్ముతున్నాను. ఆయన చాలామందిని దాటి వెళ్ళలేదు. యేసయ్య ఒక్కరిని కూడా దాటి వెళ్ళలేదు. అలాంటి వారిని తన జీవిత కాలంలో ఆయన వారి దగ్గరకు వచ్చి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. వారి దగ్గరకు వచ్చి వారి పరిస్థితిని బాగు చేశాడు. పేతురును లేవనెత్తాడు. నీళ్లలో మునిగిపోతున్న వాడిని ప్రభువా అని కేకవేయగానే ఏం చేశాడండి? చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఎందుకు? అంతా ప్రభువు మీదే ఆధారపడి ఉంది. లేకపోతే ఎవ్వరూ పేతుర్ని పైకి తీసే అవకాశము లేదు. మనం కూడా అలా అడిగి పొందుకొందుము గాక.